420ని నమ్మకూడదని పులివెందుల ప్రజలకు కూడా అర్థమైపోయింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఒకేసారి 34 మంది అరెస్ట్ అయ్యారు, 34 మంది జైలుకి వెళ్తున్నారు. అసలు ఇంతకీ 34 మందిని ఏ కేసులో అరెస్ట్ చేశారు, ఎవరు వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ఈ అరెస్టుకి ఎలా బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తారా, జైల్లోనే జీవితం గడపాల్సి ఉంటుందా అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 నమ్మి ఆల్రెడీ నందిగం సురేష్ జైల్లో ఉన్నాడు, వర్ర రవీందర్ రెడ్డి జైల్లో ఉన్నాడు, అనేక మంది జైలు పాలయ్యారు. వీళ్ళు కాకుండా ఐపీఎస్ చేసినటువంటి వ్యక్తులు కూడా కేసులు ఎదుర్కొంటున్నారు. విజయపాల్ ఆల్రెడీ జైల్లో ఉన్నారు, మిగిలిన వాళ్ళు జైలుకి వెళ్ళడానికి క్యూ కడుతూ ఉన్నటువంటి విషయం మనకు తెలుసు. భవిష్యత్తులో ఐఏఎస్లు కూడా పోతారు. అయితే ఒకేసారి ఊహించినటువంటి విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 34 మంది అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని నమ్మి వీళ్ళంతా 2020వ సంవత్సరం డిసెంబర్ 24న అత్యంత పాశవికంగా, అత్యంత ఘోరంగా ఒక దళిత మహిళని రాళ్లతో కొట్టి చంపివేయటం జరిగింది. ఆ కేసులో 34 మంది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పులివెందులు పోతే పులివెందుల్లో వీడిని నమ్మి, ఈ వ్యక్తిని నమ్మి అక్కడ కాంట్రాక్టులు చేసినటువంటి వాళ్ళు వచ్చి మా బిల్లు చెల్లించబోయే స్వామి, మా బిల్లుడికి ఏదో సమాధానం చెప్పబోయా, నువ్వు దానికోసం ప్రయత్నం చేయంటే నాకే చిక్కానా లేదు, నేనే వాళ్ళ ప్రతిపక్ష నేత హోదా కోసం అడుక్కుంటున్నా, మీరు వచ్చి బిల్లులు అడిగితే నేనేం చేస్తా, నేను చెబితే వాళ్ళు ఇస్తారా, కాబట్టి నేనేం చేయలేను అంటంతో వాళ్ళు దాడి చేసేటువంటి ప్రయత్నం చేయటం, అక్కడ అద్దాలు పగలటం, పులివెందుల నుంచి పారిపోయేటువంటి ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఉండటం, వాళ్ళ తమ్ముడు అవినాష్ రెడ్డి మీద అతను ఆగ్రహం వ్యక్తం చేయడం, ఇదంతా జరిగింది. అయితే ఇప్పుడు ఈ 34 మంది కంటే అరెస్ట్ కంటే ముందు నందిగం సురేష్ బాపట్ల ఎంపీగా చేసి జగన్మోహన్ రెడ్డి కోసం రాజధానిలో చెరుకు తోటలు తగలబెట్టినటువంటి నికృష్టపు 420 రౌడీ షీటర్ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. అటువంటి దుర్మార్గులే జగన్మోహన్ రెడ్డికి అవసరం కాబట్టి, 420లతోనే జగన్మోహన్ రెడ్డి ప్రయాణం కాబట్టి నందిగం సురేష్కి ఎంపీ టికెట్ ఇచ్చాడు. ఎంపీగా ఉంటూ ఆ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటూ రాజధాని మారుస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటే 3 రాజధానులకు అనుకూలమని చెప్పి అక్కడ ఒక పనికిమాలినటువంటి ప్రోగ్రాం చేశాడు. అక్కడ టెంట్ వేయించాడు, పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ధర్నాలు చేపించాడు, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన వాళ్ళ మీద దాడులు చేపించాడు. అక్కడ అంతా అక్రమ సంపాదన చేశాడు, అక్కడ భూములు లాక్కున్నాడు, ఇసుక దోపిడీ చేశాడు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆల్రెడీ నందిగం సురేష్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు 4 నెలలకు పైగా. అయితే నందిగం సురేష్ విచారణలో లోతుగా వెళ్ళే కొద్దీ సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరి పాత్రలు బయటకు వస్తూ ఉంటాం. అయితే ఈ మరియమ్మ అనేటువంటి ఆవిడ్ని రాళ్లతో కొట్టి చంపడం ఇది ఒక మానవత్వమా? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఆలోచించొద్దా దయచేసి? ఎందుకంటే ఒక మనిషిని రాళ్లతో కొట్టి చంపేయటం ఏంటండి వీళ్ళందరూ కలిసి? 34 మంది. దీనికి సారథ్యం వహించింది ఈ యొక్క ఎంపీగా ఉన్నటువంటి నందిగం సురేష్. తను ఎంపీగా ఉంటూ ఈ రకమైనటువంటి పనులు చేయటం. మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఏమో తన పార్టీలో ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారి మీద థర్డ్ డిగ్రీలు ప్రయోగించడం. అయితే ఈరోజు తుళ్ళూరు పోలీసులు ఈ 34 మంది మరియమ్మ హత్యకు ఎవరైతే కారణమయ్యారో, ఆ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ నందిగం సురేష్ 4 నెలలకు పైగా జైల్లో ఉన్నాడు, జైలు జీవితం గడుపుతున్నాడు, బెయిల్ కూడా రావట్లేదు. అయితే ఇప్పుడు ఈ 34 మంది కూడా మళ్ళీ జైలుకి వెళ్తారు, వీళ్ళకి కూడా బెయిల్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. జగన్ నేను ఇక్కడ మానవత్వంతో ఆలోచించమంటున్నా. జగన్ అనేటువంటి 420 గారు చెప్పాడు కదా అని తప్పుడు పనులు చేయటం, హత్యలు చేయటం, దోపిడీలు చేయటం, దుర్మార్గాలు చేయటం, అవినీతి చేయటం, వీటన్నిటి వల్ల ఆ రోజు తాత్కాలికంగా మీరు సంతోషించవచ్చు. కానీ ఇవాళ ఈ 34 మంది కుటుంబాలు ఏమైపోవాలి, వాళ్ళ పిల్లలు ఏమైపోవాలి, వాళ్ళ తల్లిదండ్రులు ఏమైపోవాలి, వాళ్ళందరిలో బాధ ఉంటుంది కదా. జగన్ అనేటువంటి 420 గారిని నమ్మి మీ అందరి జీవితాలు బుగ్గిపాలు చేసుకుంటున్నారు అనేది మీకు అర్థం కావట్లేదా? జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి ఏ పదవి లేకుండానే 5 సంవత్సరాల్లో 65 ఫేక్ కంపెనీలు పెట్టి వేలాది కోట్ల రూపాయల అక్రమ సంపాదన చేసి దానికి సహకరించినటువంటి వాళ్ళందరినీ జైలు పాలు చేసినటువంటి చరిత్ర మీరందరూ చూడలేదా? అంటే కులం కోసం కొందరు, మతం కోసం కొందరు, డబ్బు కోసం కొందరు, భయపిస్తే కొందరు, ప్రమోషన్ల కోసం కొందరు, పదవుల కోసం కొందరు, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని చెప్పి తప్పుడు పనులు చేసి ఈరోజు ఆ తప్పుడు పనులు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే ఒక్కొక్కడు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి. కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే వీళ్ళు ముంబై నటి జత్వానీ దగ్గర నుంచి, కాకినాడ పోర్టు నుంచి అక్రమ రవాణా చేస్తున్నటువంటి రైస్ దగ్గర నుంచి, ఈ రాష్ట్రంలో చేసినటువంటి భూదందాలు, దోపిడీలు, అక్రమాలు, అరాచకాలు, హత్యలు, వీటన్నిటి మీద విచారణలో అనేక విస్తుపోయేటువంటి
అనేటువంటి అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. రాబోయే 4 సంవత్సరాల 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుడు పనులు, దానికి సహకరించినటువంటి తుత్తరగాళ్ళు వీళ్ళందరూ జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. ఐపీఎస్లుగా చేసినటువంటి కాంతిరాణ టాటా, విషయాలు ఉన్ని, పిఎస్ఆర్ ఆంజనేయులు, వీళ్ళు కాకుండా సిఐడిలో చేసినటువంటి సంజయ్, పివి సునీల్, వీళ్ళకి అదనంగా విజయపాల్ అనేటువంటి ఒక నికృష్టమైనటువంటి వ్యక్తి, వీళ్ళందరూ కలిసి తప్పుడు పనులు చేయటం, వీళ్ళే హత్యలు చేయటం, దళిత డాక్టర్ సుధాకర్ని ఏ రకంగా చంపేశారు వీళ్ళు, అనేక మంది దళితుల మీద దాడులు చేయటం, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు, చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేయటం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకునే వాళ్ళందరూ పెట్టరేగిపోయారు. అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి బాగున్నాడు. జగన్మోహన్ రెడ్డి కుటుంబం లక్షలాది కోట్లు దోచుకొని సేపుగా దాచిపెట్టుకొని ఉంది. కానీ ఆ తప్పుడు పనుల్లో భాగస్వాములైనందుకు వీళ్ళందరూ ఒక్కొక్కరు ఇప్పుడు జైలు పాలవుతున్నారు.